ఎట్లా కనిపిస్తున్నాయి కాబట్టి బ్యాగ్ తీపోయారండి. గొప్ప పని చేశావు. బొప్పి కట్టింది. నాకు కట్టిందండి బొప్పి. మళ్ళీ తయారయ్యావు? పిలిచారు కదండి మరి. సరే కానీ ఇవాళ స్వీట్ ఏమిటి? గులాబ్ జామ్, మైసూర్ పాక్, రసగుల్లా, బాదం హల్వా, బాద్షా, జాంగ్రీ, బూందీ, పకోడా, బజ్జీ, వడా, పూరి. ఆపోయాని దండకం. మరి ఏం కావాలో చెప్పండి. కమలా ఏం తీసుకుంటావు? పాస్ అయి పార్టీ ఇచ్చేది నువ్వే ఆర్డర్. జాంగ్రీ తీసుకున్నావా? అబ్బా నాకు జాంగ్రీలు పాదుషాలు నచ్చం. నాకు జిలేబీ కావాలి. నీకు గులాబ్ జామ్, పకోడా. చూడు, అరే సర్వరేడి కేర్లెస్ ఫెలో. ఎవరు తమ్మన్నారు ఇవన్నీ? నీకు మేనర్స్ తెలుసా? మేనర్స్ తెలుసు కాబట్టి ఉన్న వెరైటీస్ అన్ని తీసుకొచ్చాను. మీరు డాన్స్ అయినందుకు పార్టీ ఇస్తున్నారు కదండి. సత్యం, నీకు ఇంగ్లీష్ కూడా తెలుసా? ఏదో కొంచెం. మీలాంటి చదువుకున్న అమ్మాయిలు వస్తుంటారు కదండి, విని. వెళ్ళి 5 కాఫీ పట్టరా. ఓకే. ఇదిగో స్ట్రాంగ్ గా ఉండాలి. డబుల్ స్ట్రాంగ్ తీసుకొస్తాను. కాఫీ. వెళ్ళి బిల్ పట్టరా. ఇదిగో రెడీ. 5 రూపాయలు 10 పైసలు. ఐదు 50 పైసలు ఎందుకండి? ఆ పై 40 నీకు పక్షి. అది మనకి అలవాట్లేదు రండి. ఎంత పొగరా! ఈ సర్వర్ ఎవరో తలబిరుసుగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఇక్కడుంటే మాలాంటి వాళ్ళని రావడం కష్టం. సూర్య, ఎందుకు ఇలా మాట్లాడడం? చెబితే వినవు. బిఏ పాస్ అయినావు. సర్వింగ్ మానమంటే మానవు. ఎలా? సార్, సర్వింగ్ నాకేం చిన్నతనం కాదండి. ఈ పని చేస్తూనే ఇంతవాడిని అయ్యారు. మరో ఉద్యోగం దొరికే వరకు సర్వర్గానే ఉంటాను. ఏమిటో నీ ఇష్టం. సూర్య ఉన్నాడమ్మా? ఉన్నారండి. అన్నయ్య, నీకోసం ఎవరు వచ్చారు? లోపల కూర్చోబెట్టమ్మా, ఇప్పుడే వస్తున్నా. ప్రిన్సిపాల్ గారు వచ్చారని చెప్పమ్మా. ప్రిన్సిపాల్ గారా? నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి సార్. రండి సార్, రండి. ఏమిటి నాయన భోజనం చేస్తూ వచ్చినట్టున్నావు? ఓ ఐఎమ్ సారీ సార్, ఇప్పుడే వస్తాను. నీ పేరేమిటమ్మా? సీతండి. సూర్యం, వీరి పేరు జగన్నాథం గారు. మన కాలేజీ వీరి తండ్రి గారు కట్టించింది. నమస్కారం అండి. నమస్కారం. నిన్ను చూడాలంటేను మీరు కాస్త కబురు చేస్తే నేనే వచ్చేవాడిగా. పెద్దవారికి శ్రమించారు. ఇందులో శ్రమే ఉంది బాబు. మా కాలేజీలో ఒక విద్యార్థి ఇంతటి అపూర్వమైన విజయం సాధించాడంటే అది మాకు ఎంత ఆనందం. నిన్ను స్వయంగా చూచి అభినందించాలని వచ్చాను. ఈ కాలేజీ స్థాపించిన తర్వాత ఇంతటి గౌరవం రావటం ఇదే మొదటిసారి. నీలాంటి రత్నాన్ని కన్నందుకు నీ తల్లిదండ్రులు ఎంత ఆనందపడుతున్నారు. మాకు అదృష్టం లేదు సార్. మా తల్లిదండ్రులు చిన్నప్పుడే పోగొట్టుకున్నాం. మీ దేవురు బాబు? మునిపల్లి అండి. మునిపల్లె? అవునండి. మా నాన్న ఒక భూస్వామి దగ్గర పాలేరుగా పనిచేసేవాడు. నీటి తగాదాల్లో ఆ భూస్వామి ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలు అర్పించాడు. కానీ ఆయనకి విశ్వాసమే లేకపోయింది. మేము పసిపిల్లమనే జాలి కూడా లేకపోయింది. మా ఆలనా పాలనా చూడకుండా తన ఆస్తిపాస్తులు అమ్ముకుని ఊరు విడిచి వెళ్ళిపోయాడు. మీరు వీరయ్య బిడ్డలా? అవునండి. నేనే బాబు ఆ భూస్వామిని. మీ నాన్నను పొట్టను పెట్టుకున్న పాపిష్టమని నేనే. ఆనాడు మీ నాన్న లేకపోతే ఈనాడు ఈ జగన్నాథం లేడు బాబు. కానీ నేను విశ్వాసఘాతకుడు మాత్రం కాదు ఆయన. మీ పోషణ కోసం, చదువు సంచుల కోసం మీ మేనత్త మహంకాళికి 10,000 రూపాయలు ఇచ్చాను బాబు. అలాగా? ఆ సంగతి మీ తల్లినా నీకు చెప్పలేదా బాబు? మా తల్లి ఎక్కడుంది సార్? హాస్పిటల్లో ప్రసవించలేక తల్లి బిడ్డ అప్పుడే చనిపోయారు. ఎంతటి దురదృష్టవంతులు బాబు. నా మూలంగా మీ ఇద్దరు దిక్కులేని పక్షులయ్యారు. మీకోసం నేను చేసిన సహాయం కూడా మీకు అందకుండా పోయింది. పోనీలే బాబు, ఇప్పటికైనా మించిపోయింది లేదు.
ఇవాళ మీ ఇద్దరిని చూస్తుంటే నా ప్రాణదాత వేరైనే మళ్ళీ చూసినంత సంతోషంగా ఉంది. బాబు, మీ ఇద్దరు బయలుదేరు. ఎక్కడికండి? మా ఇంటికి బాబు. సార్, ఇప్పటికే మీ ఇద్దరు ఎన్నో కష్టాలు పాలయ్యారు. ఇక ముందు అలా జరగడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి మీ ఇద్దరు నా బిడ్డలు, నా ఇల్లే మీ ఇల్లు. పదండి బాబు. అది కాదండి సూర్యం, నన్ను పరాయివాడిగా భావించొద్దు. నా కోరిక మన్నించు బాబు. ఇది నా కోసం, నీ కోసం కాదు, నీ తండ్రి ఆత్మశాంతి కోసం. పెద్దవారి మాట కాదనకు సూర్యం. అలాగే సార్. చాలా సంతోషం, చాలా సంతోషం. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఇతనే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన అబ్బాయి. చిన్న ఇతను ఎరుగుడువా? నేను కాఫీ హోటల్లో సర్వ్ చేయడం చూశానండి. కాస్త కోపడ్డారు కూడా. ఓహో, అదే సంగతి. మా జైకి కాస్త తొందర ఎక్కువలే బాబు. బాగుంది చిన్న మీరు పరిచయం చేయడం. మా అన్నయ్య డిస్ట్రిక్ట్ జడ్జి రాజారావు గారి కూతురు బాబు. ఆయనకు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ అవి ఉంటాయి కాబట్టి అమ్మాయి చదువు పాడు కాకుండా ఇక్కడే అట్టుపెట్టి చదివిస్తున్నారు. మా అన్నగారికి పరాకు, ఈ అమ్మాయికి కాస్త చిరాకు. చిన్న దండ వేయమ్మా. ఓహో, పెళ్లి కాని పిల్లలు వేయకూడదనా? సరే, ఇలాగే. నువ్వు చాలా అదృష్టవంతుడి బాబు. అమ్మా, మరిచాను, సూర్యం చెల్లెలు. అమ్మాయి పేరు సీత. నమస్కారం అండి. నమస్కారం. ఏం చదువుకున్నారు? పెద్దగా చదువుకోలేదులేండి. చదవడం రాయడం నేనే కాస్త నేర్పాను. మా ప్రొపరేటర్ గారు అమ్మాయితో పాటు సంగీతం కూడా నేర్చుకుంది. ఇంకే, మా జైకి వేణొచ్చు, మీ చెల్లెలకి సంగీతం వచ్చు. ఇక మన ఇల్లే ఒక గాన సభ కింద మారిపోతుందన్నమాట. వచ్చావా? రా బాబు. వీడు నా సుపుత్రుడు చంద్రం. చిన్నప్పుడే తల్లిపోవటం వల్ల ఎంతో గారాభంగా పెంచాను. అందుకని చదువులో దండయాత్రలు కొడుతున్నాడు. వచ్చిన అతిథులు ఇక్కడ నుంచోబెట్టి మాట్లాడతారే? టిఫిన్ రెడీగా ఉంది. వాళ్ళ అతిథులు కారమ్మా, మనకు ఆత్మీయులు. ఆ వివరాలని తర్వాత చెప్తాను. బాబు పదండి, టీ తీసుకుంటుగా. ఎందుకు పనికిరాను ముక్క? ఉండమ్మా, నువ్వెప్పుడు నిజం చెప్పావు? కాస్త ఆల్కౌంట్ చూడరా. 20 రూపాయలు కక్కు. డబ్బులు లేవు బ్రదర్. బ్రదర్ గాత్రం వద్దు బ్రదర్, ఘంటసాల రఫీ లాగా. కమాన్, క్యాష్ డౌన్. నేను ఇస్తాలేరా డబ్బు? సరే, మరి నీవి 5 కావలిస్తే చూడు. నీ మీద నాకు నమ్మకమేలే. ఇదిగో వీటే వరస్ట్ ఫెలో. బ్రదర్, అరువురు మనకొద్దు. కమాన్, క్యాష్ డౌన్, లేకపోతే నేను కలపను. అయితే ఇదిగా 100. గుడ్, దాన్ వెరీ. మహారాజ పోషకుల్లో నువ్వు ఉండగా నాకేడు బ్రదర్. అంతేలే, నువ్వు లేచావే బ్రదర్. హోటల్ బిల్లు కట్టకపోతే మాడి చస్తాను. వస్తా, వెళ్ళరా. ఒరే రాస్కెల్ రోగ్, రూమ్ లో ఫ్రీగా పడున్నాడు వీడు. బాబు కట్టించి సత్రం లాగా. పైగా ఇదొక ట్యాక్స్. అంత ఇంట్రెస్ట్ ఉండేవాడు వెనక నుంచి చూడకూడదు. ఫోన్ రా. ఫోనా? హలో, సరోజిని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సరోజా. చిట్టిబాబు కావాలి. చిట్టుబాబునే మాట్లాడుతున్నా. అదేమిటి కొంత ఎలా ఉంది? కొంచెం జలుబు చేసిందిలే. రేపు నా బర్త్డే, మర్చిపోయారా? పార్టీ ఎక్కడ ఏర్పాటు చేశారు? మా రూమ్ లోనే బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాను. నీ ఫ్రెండ్స్ అందరూ నేను వెయిట్ చేయి. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిత్రద్రోహి, నా సరోజితో చిట్టిబాబు నేను అబద్ధం చెప్తావట్రా? ఆ సరోజ దగ్గర నువ్వు లక్షాధికారి అబద్ధం వాళ్ళ. ఏం చేయమంటావు బ్రదర్? సరోజ లక్ష్యని ప్రేమిస్తుంది, నేను సరోజిని ప్రేమిస్తున్నాను. లక్షాధికారి అని నాటకం ఆడితే సరోజతో నాకు పెళ్లి అవుతుంది. ఆ తర్వాత నిజం తెలిస్తే? 3 ముళ్ళ పడ్డ తర్వాత తెలిస్తేనే వాయ్ తన అంతస్తుకు తగిన వాడినని చల్లగా సర్దుకుంటుంది. పాపం ఆవిడ సరదాలు ఎలా తీరుస్తావరా? సరదాలా? సరోజకు టైపింగ్ తెలుసు, నాకు బిజినెస్ టాక్టిక్ తెలుసు. ఎలాగో పెట్టుబడికి నువ్వు ఉన్నావు. ఒక టైప్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాను. సరోజ ప్రిన్సిపల్, నేను మేనేజర్. యువర్ ది బాస్. ఓకే? ఓకే. చూడు, ఇక మీద మాత్రం ఆవిడకి ఫోన్ చేయొద్దు. ఓకే? నేను ఒట్టి రాసుకెళ్ళి దొంగ రాసుకెళ్ళి